హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మొక్క గురించి చెప్తున్నాను చూడండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే బీరకాయలమాట. బీరకాయలొచ్చినాయి పైన. అవి హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. కట్ చేస్తున్నా. అగో చూడండి లోపలుంది ఒక బీరకాయ. కట్ చేసి చూపిస్తాను. ఇదిగో పెద్దగుంది చూసారా ఎంత పెద్దగుందో? చూడండి. ఇంకా ఇంకొకటుంది. అయితే ఇంకా ఉన్నాయి. ఇంకా బీరకాయలున్నాయి కింద వేరే దగ్గర. అవి కూడా ఏసి చూపిస్తా. ఇగోండి ఇంకొక బీరకాయని చూడండి ఇక్కడ. ఇగో. ఇవి ఏవో ఈగ ఏదో తింటుందంట. అందుకే కొంచెం ఖరాబయింది. ఇంగో వేరేది కూడా ఉంది గానీ అది ఖరాబయిపోయింది. అది కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి. అది పనికిరాదు. కాకపోతే చెట్టుకుంటే ఇంకా ఎక్కువైపోతదని కట్ చేసేస్తున్నా. ఇంకా కాకరకాయ కూడా ఉన్నాయి ఇక్కడ. కాకరకాయలు కూడా కట్ చేస్తా. వైట్ కాకరకాయ అండ్ చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయి మరి. అవెన్నున్నాయో చూపిస్తాను చూడండి. మా బావకి ఫేవరెట్ మాట కాకరకాయలు. చూసారా వైట్ కాకరకాయ అది. కాకరకాయలంటే నాకిష్టం ఉండదు గానీ, కాకరకాయ కట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు నేను కట్ చేస్తుంటే చాలా హ్యాపీగుంది నాకు. ఇంకా చిన్న కాకరకాయలున్నాయి. లోపలికున్నట్టున్నాయి. చూస్తూనే ఉండండి. అగో లోపల ఒకటి చిన్నదుంది. అదిగో ఇది కూడా వైట్ కాకరకాయనే. ఇంకా చిన్న కాకరకాయలు గ్రీన్‌వి ఉన్నాయి. కాకపోతే ఆకులలో కనిపించట్లేదు. ఇంకొకటేంటంటే, పాపం మా అక్క చెట్లకి ఎలుకలు కట్ చేసేసినాయి. కాకరకాయ పాదు, సొరకాయ పాదుది. మరది వస్తదో మళ్ళైతే సెట్ చేసాం గానీ, వస్తదో రాదో తెలవదు. అగో చిన్న చిన్న కాకరకాయలు చూసిర్రా బుడ్డ బుడ్డగున్నాయి. లోపలికున్నాయండి గ్రీనరీలో అది కనిపించట్లేదు చిన్న కాయలు. ఎక్కడున్నాయో చూడాలి నేను వెతుకుతున్నాను. అన్నీ. ఇగో ఆనపపాదు. అది కట్ చేసేసింది ఎలుక. కానీ వస్తాయో లేదో చూడాలింకా. అదిగో చూడండి లోపలికుంది ఒకటి. అదెట్లా కట్ చేయాలి? అగో చూసారా? మా కాకరకాయలు ఎట్లా వచ్చినాయో? ఇగో లోపలికుంది. అటు పక్క నుంచి కట్ చేస్తున్నా నేను. చూడండి చిన్నది. చూసారా కాకరకాయ? అదిగో ఇది కూడా చిన్నదే. ఇది ఒకటి. చిన్న చిన్నగున్నాయన్నమాట బుడ్డ కాకరకాయలివి. గ్రీన్‌వి. అయిపోయినాయి ఇంక లేవు. అవే ఇంక లేవు. చూడండి అయిపోయింది. సొరకాయది కట్ చేసింది కదా! అయితే మట్టిలో పెట్టాం మళ్ళీని. ఇంకా బతుకుతదో, చచ్చిపోతదో దానికి సొరకాయలొస్తాయో కూడా తెలవదు. అయి చూసారా? కాకరకాయలు, బీరకాయలు. ఇంకా ఉన్నాయి మాకు. చూపిస్తా నేను. బీరకాయలు కిందున్నాయి. వేరేయి కూడా ఉన్నాయి చూపిస్తా. ఇవి చూసారా వంకాయలు. మై ఫేవరెట్ వంకాయ. గుత్తి వంకాయ వండుకోవచ్చు వంకాయలతోటి. చూసారా ఎంత బాగున్నాయో అసలా. అబ్బా! ఫ్రెష్ మాట. మార్కెట్‌లో కూడా మనకు దొరకవు ఇంత ఫ్రెష్. అసలా మార్కెట్‌లో మందులు వేసి పండిస్తారు కదా! కానీ మనకి ఏం వేయకుండా పండించుకున్న వంకాయలు. అసలు మన తోటలో వంకాయలు కోస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తది. నా ఫేవరెట్ కూడా వంకాయలు. ఇవి పొడవు వంకాయలు. చూసారా? ఇదిగోండి. పొడవుగుంటాయి కదా వంకాయలు. ఇవి కూడా బావుంటాయి టేస్టు. ఇవి కూడా ఉన్నాయి చెట్లకి వంకాయలు. బావున్నాయి. అవి ముందు కోసినవి పొట్టి వంకాయలు. ఇవి పొడవు వంకాయలు. బావుంటాయి ఇవి కూడా. అగో బానే అయినాయి వంకాయలు. ఇవి కొత్త మొక్కలకొచ్చిన వంకాయలు. పాత మొక్కలకి ఇంకా రాలేదు. ఇంకా వస్తున్నాయి. ఇంకా పూత వచ్చింది. ఇంకా వంకాయలు ఎక్కువ రాలేదు. వస్తాయన్నమాట. చూసారా పువ్వులేసినాయి ఇంకా. ఆ చెట్లకి, ఆ ముందు దీనికి ఇంకా ఉన్నాయి చూడండి. అదిగో వంకాయ. దీనికి లేవు. దీనికి పూలేసాను చూసారా? వస్తాయి దీనికి కూడా వంకాయలు. అగో చెట్టు నిండా పూలేసినాయి. అగో చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇది మీకు లాస్ట్ ఇయర్ చూపించాను కదా వంకాయ చెట్టు. మళ్ళీ చూసారా మా చెట్టు ఎంత కలర్‌ఫుల్‌గా అసలు కాయలతో నిండిపోయింది. దిష్టి తగులుతదేమో. చూసారా ఎంత బావుందో?
పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అవును, పప్పులో వేసుకుంటే వాక్కాయలు ఎవరికైనా అదే ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బార్బెట్స్ చెర్రీ. మా అక్క వాళ్ళ తోటలో కాసిన బార్బెట్స్ చెర్రీస్ 3 వచ్చినాయి, అంటే ఇంకా ఎక్కువ వచ్చినాయి కానీ రాలిపోయినవి. ఇలా ముట్టుకుంటే పడిపెట్టేట్టు ఉన్నాయి అవి, అట్లున్నాయి. భయం వేస్తుంది నాకే. అవి 3 వచ్చినాయి. ఇప్పుడు ఈ 3 గురించి ఎంతమంది డబ్బులు అడుగుంటూ వస్తారో తెలియదు తినడానికి. బార్బెడస్ చెరీస్ అంటారు వీటిని. ఇంకా చెట్టు కింద కాయలు పూత వచ్చింది చూడండి, ఇంకా కాయలు ఎంత బాగున్నాయి సార్ ఫ్రెండ్స్. అసలు అవి తిన్నాక టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెడతాను మీకు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బెండకాయ, స్టార్ బెండకాయ. మనం లాస్ట్ టైం వేసినప్పుడు చూపించాం కదా స్టార్ బెండకాయ. హార్వెస్ట్ చేస్తుంది చూడండి. అయితే బెండకాయలు తొందరగా ముదిరిపోతాయి. బెండకాయ వచ్చిన 2 డేస్కే మనం కోసేసుకోవాలి అవి. చూసారా స్టార్ బెండకాయ. ఇది హెల్త్ కూడా చాలా మంచిదంట యాక్చువల్లీ. నార్మల్ బెండకాయ కూడా మంచిదే, కానీ స్టార్ బెండకాయ ఆయుర్వేద మందుల్లో అవి వాడతారంట అని మా అక్క చెప్పింది, నాకు కూడా తెలియదు. చూడండి ఇది కూడా స్టార్ బెండకాయ. అయితే ఇంకొకటి ఒకటి ముదిరిపోయింది, మనం విత్తనం గురించి ఉంచేసుకున్నాం, కట్ చేయలేదు. ఇది కూడా స్టార్ బెండకాయ. చూసారా మా బెండకాయ హార్వెస్ట్ కూడా పర్వాలేదు, బాగానే అయింది. అదిగో గోంగూర. లాస్ట్ టైం నేను వేసాను చూడండి మందార గోంగూర అని చెప్పేసి, అది చెట్టు పొడవుగా మందారం అదే గోంగూర. ఆ పువ్వు గురించి వచ్చేసాం కొంచెం, ఈ పువ్వు చాలా బాగుంటుందని పువ్వు గురించి పెట్టామన్నమాట. అయితే ఇప్పుడు గోంగూర కట్ చేసేస్తామన్నమాట. గోంగూర కట్ చేసిన తర్వాత ఎంత అయిందో మీకు చూపిస్తా. మందార గోంగూర చాలా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి నిలవ పచ్చడి పెట్టుకోవడానికి గోంగూర పనికొస్తుందంట బాగా. అంటే నార్మల్ గోంగూరతో కూడా పెట్టుకుంటాం కానీ ఇది చాలా పుల్లగా ఉంటుంది. దీంతో పచ్చడి, నిలవ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందంట. ట్రై చేయండి ఒకసారి, ఎక్కడైనా దొరుకుతుందేమో. ఇప్పుడు ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా నార్మల్ గోంగూర కూడా ఉంది మన దగ్గర. చూసారా ఎంత గోంగూర వచ్చిందో. ఇదంతా మందార, ఎర్ర మందారం గోంగూర అన్నమాట. ఒక కర్రీగా అయిపోతుంది, మంచిగా వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి ఇంకా నార్మల్ గోంగూర కూడా ఉంది, అది కూడా కట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇదిగో చూడండి, ఇది బచ్చలి. ఇది బచ్చలి. ఇది ఏం బచ్చలి అంటే సలోన్ బచ్చలి అంట ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు, మా అక్క చెప్పింది. చెట్టు బచ్చలు ఉంది, దాంట్లో సలోన్ బచ్చలు కూడా ఉంది. అవి 2 ఉన్నాయి, 2 కట్ చేద్దాం ఇప్పుడు. అప్పుడు నేనైతే అది అది ఉంది కదా, ఇది సలోన్ బచ్చలి అనమాట, ఇది చెట్టు బచ్చలి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉంది అంటే ఆకుకూర. మనకు మార్కెట్లో దొరికేవి అంత ఫ్రెష్గా దొరకవు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవన్నీ కట్ చేసేస్తాయి ఇప్పుడు నేను. పప్పులో వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆకుకూర, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, మంచిగా మొత్తం టబ్ నిండా వచ్చేసింది. చూసారా ఆకుకూర హార్వెస్ట్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంతే అంటే కూరగాయలు పండించడం కన్నా కట్ చేయడం చాలా హ్యాపీ అని ఇప్పుడు అనిపించింది నాకు. ఎందుకంటే మా అక్క పండిస్తుంది, నేను కట్ చేస్తున్నా, ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నా. చాలా బాగా అనిపించింది. చూడండి ఇదంతా బచ్చల కూరనే. చెట్టు బచ్చలి అంటే తీగ బచ్చలు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. తీగ బచ్చలు అంటే తీగలు తీగలా వస్తుంది. చెట్టు బచ్చలు అంటే చెట్టు లెక్కనే అక్కడికక్కడికే వస్తుంది అన్నమాట అది. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే బచ్చల కూర బ్లడ్ లేని వాళ్ళకి పెడతారు. చూడండి ఎంత ఎంత బచ్చలి, అది సలోన్ బచ్చలి, ఇది చెట్టు బచ్చలి. చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడ కూడా ఉంది చూడండి సలోన్ బచ్చలి. ఇంకొక దగ్గర వేసినాము, ఇది ఎక్కువ వచ్చింది. ఇంకా ఇదంతా సలోన్ బచ్చలే. సలోన్ బచ్చలు కూడా హెల్త్కి చాలా మంచిదంట. యాక్చువల్లీ కంటి చూపుకి మనకి ఆకుకూరలు చాలా మంచిది. ఏ ఆకుకూరైనా సరే బచ్చలు కూడా మంచిదే. బ్లడ్కి కానీ కంటి చూపుకి కానీ బచ్చల కూర చాలా మంచిది. ఇదంతా ఆకుకూర. ఇది చూడండి లోపల ఉంది, ఇంకా కట్ చేస్తున్నాను నేను. చూడండి ఇదంతా బచ్చల కూర.
ఇది చూడండి మందారం. మందారం కాదు, గోంగూర. గోంగూర ఆకు, నేను వేరే గోంగూర ఉందని చెప్పాను కదా, అదే గోంగూర ఇది. అయితే ఈ మందారం, మందారం కాదు, గోంగూర మా అక్క మార్కెట్‌లో తెస్తాం కదా, అవి ఒక్కొక్క టబ్‌లో పెట్టిందన్నమాట. అయితే ఇది ఒకటి వచ్చింది. ఆ వంకాయ చెట్టుని చూసారా, దానికి అదే వచ్చింది. వంకాయ, తెల్ల వంకాయ మాట అది. ఇది నార్మల్ ఎర్ర గోంగూర ఇది. నార్మల్‌గా మార్కెట్‌లో దొరికే గోంగూర. చూడండి ఎంత గోంగూర వచ్చిందో. ఇది కూడా ఒక కర్రీ అవుతది. ఇంకొకటి వైట్ పూలు చూసారా ఎంత బాగున్నాయో, రోజ్ ఫ్లవర్ వైట్. ఇక్కడ ఇవి కూడా 3 ఎంత బాగున్నాయి చూసారా ఫ్రెండ్స్. చూడండి, ఇవో ఇక్కడ ఉంది దొండకాయ. దొండకాయ పాదు. ఇది 30 రూపీస్ దొండకాయ ఫ్రెండ్స్. 30 రూపీస్ దొండకాయ ఏంటంటే నాకు కూడా 30 రూపాయలు మాట అవి పెట్టింది. ఇది ఎలా ఉన్నాయో దొండకాయలు చూద్దాం. చూడండి, ఇవన్నీ దొండకాయలే. కట్ చేస్తున్నాం చూడండి, పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇవన్నీ దొండకాయలే. ఇంకొక దొండకాయ కూడా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా వచ్చినాయి అన్నమాట. 30 రూపీస్ దొండకాయ. ఎక్కువ లేదు, అంటే ఇప్పుడే పాకడం స్టార్ట్ చేసింది ఈ దొండకాయ పాదు. ఇంకా వస్తాయి మాట, ఇప్పుడు స్టార్టింగ్ మాట ఇది. ఇది చూడండి, పక్కకు ఉన్నాయి, ఇంకా చూపిస్తారండి. ఇగో ఇవి నార్మల్గా వేరే మొక్క మాట దొండకాయది. ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి, బాగా చాలా చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ దొండకాయలే. ఇగో దీని కింద ఉన్నాయి దొండకాయలే. ఇగో చూసారా, ఇవన్నీ దొండకాయలే. ఓ అవి చిన్నగా ఉన్నాయి. ఓ ఎన్ని వచ్చినాయి చూసారా. ఇవి ఇంకా లోపలికి ఉన్నాయి, కనిపించట్లేదు, కాకపోతే చిన్న చిన్నగా ఉండడం వల్ల. చూసారా దొండకాయలు మావి. అది గోంగూర దొండకాయ. దొండకాయ ఒక హాఫ్ కిలో ఉండవు, కాకపోతే పావు కిలో ఉంటాయి. అవును. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బీరకాయ ఇక్కడ కింద వేసన్నమాట. ఇవి నేతి బీరకాయలు ఫ్రెండ్స్. నేతి బీరకాయలు మామూలుగా మార్కెట్లో ఎక్కువ దొరకవు, ఎక్కడైనా మార్కెట్లో మనకి దొరుకుతాయి. చూసారా ఎంత ఎంత పెద్దగా వచ్చినాయో. ఇదిగో ఇదొకటి కట్ చేస్తున్నా చూడండి, ఒకటి ఎంత పొడవుగా ఉందో చూసారా. చూడండి, ఇదొకటి. ఓ అవి కూడా అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. దీనికి అది సేమ్, అదేదో ఈగ పైన బీరకాయలు తింది కదా, అది కూడా సేమ్ అట్లానే తినేసింది. దాన్ని కూడా కట్ చేద్దాం. ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇగో కింద వేసాం చూడండి, కింద కింద నుంచి పైకి పాకింది మాట అది. కింద వేసింది చాలా బాగా వస్తుంది ఎట్లయినా కూడా. ఇదిగో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారా. ఒక్కొక్కటి 1 కిలో ఉంటుంది బీరకాయ, అంతంత ఉన్నాయి. చూడండి, మొత్తం 4 బీరకాయలు. చూడండి, కూరగాయలు ఇవన్నీ కూరగాయలు, మా తోటలో పండిన కూరగాయలు. ఎంత హ్యాపీగా ఉందో నాకు ఈరోజు. బీరకాయలు, బచ్చల కూర, మామూలు బీరకాయ, కాకరకాయ, బెండకాయ, వంకాయ, బచ్చల కూర, సలున్ బచ్చలి, గోంగూర, ఎర్రమందారం గోంగూర, అన్నీ అసలు ఫ్రెష్ కూరగాయలు అన్నమాట. మార్కెట్లో షాప్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో, నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.